వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. తాజాగా ఆయన కోడలు మేఘన ప్రెస్ మీట్ లో బయటపెట్టిన షాకింగ్ నిజాలు రాజకీయ వర్గాలతో పాటు హిందూ సంఘాల్లోనూ తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కోడలిని ఫోర్స్ చేసి మతం మార్చాలని మాజీ మంత్రి భార్య శకుంతల పెట్టిన టార్చర్ ఇప్పుడు స్టేట్ అంతా హాట్ టాపిక్ అయింది. ఇంట్లో కనీసం పూజ చేసుకోవడానికి కూడా మేఘన భయపడేలా ఎమోషనల్ అబ్యూస్ చేయడం అందరినీ తీవ్ర షాక్ కి గురి చేస్తోంది. మీ దేవుళ్ళు కూడా దేవుళ్లేనా? మనుషుల్లాగే వాళ్ళకి ఇద్దరు భార్యలు. అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? మనుషుల్లాగానే అన్ని ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? పూజ చేసావు, ఇప్పుడు ప్రసాదం పెడితే మీ దేవుడు తింటారా అంటూ ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా? హిందూ దేవులపై శకుంతల చేసిన కామెంట్స్ ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. దేవుళ్లను నమ్మినందుకే నీ లైఫ్ ఇలా అయింది, మా రిలీజియన్ లోకి వచ్చేయంటూ బ్రెయిన్ వాష్ చేయడం వారి అహంకారానికి పరాకాష్ట. సెక్యులరిజం గురించి నీతులు మాట్లాడే పొలిటికల్ లీడర్ల ఇళ్లలో తోటి మతానికి కనీస రెస్పెక్ట్ లేకపోవడం వైసీపీ హిపోక్రసీని బట్టబయలు చేస్తోంది. సొంత కోడలిపై ఇంతటి రిలీజియస్ కన్వర్షన్ టార్చర్ పెట్టిన జోగి రమేష్ ఫ్యామిలీ భాగోతం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.